బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ హరీష్ గుప్తా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీ ఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు తిరుమలరావు. 1989 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. సీనియారిటీ జాబితాలో టాప్ లిస్టులో ఉన్నారు. ఐపీఎస్ కెరీర్లో కర్నూలు ఏఎస్పీగా తొలి పోస్టింగ్లో పనిచేశారు. కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతపురం, కడప, మెదక్ జిల్లాలకు ఎస్పీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. విజయవాడ రైల్వే, సిఐడి, సిబిఐ విభాగాల్లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో కూడా ఐజీగా పనిచేశారు. ఇక సైబరాబాద్ కమిషనర్గా, విజయవాడ కమిషనర్గా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 2021 నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు తిరుమలరావు. 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావును నూతన డీజీపీగా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం తిరుమలరావు ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు ఏపీ డీజీపీగా రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఆయనపై ఈసీ వేటు వేసింది. బాధ్యతల నుంచి తప్పించింది. నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియమించింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం భారీగా అధికారుల బదిలీలను చేపట్టింది. సిఎస్గా నీరబ్ కుమార్ను నియమించింది. ఆ రోజు ఏకంగా 29 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించింది. రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయంటూ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం నియమించింది. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం నియమించింది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 1989 బ్యాచ్ చెందిన ద్వారకా తిరుమలరావుని ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమిస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు తన టీం సిద్ధం చేసుకున్నారు. నిన్న కూడా దాదాపు 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వెంటనే ఐఏఎస్ బదిలీలు జరిగిన వెంటనే డీజీపీ బదిలీ సమయం డీజీపీ నియామకం కూడా జరిగింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో హరీష్ కుమార్ గుప్తాని కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ని మే 6న డీజీపీగా నియమిస్తే ఇప్పుడు ఆయన స్థానంలో ద్వారకా తిరుమలరావు అయితే నియమించింది. ద్వారకా తిరుమలరావు కొంత నిక్కచ్చి అధికారిగా ఆయనకి పేరుంది. విజయవాడ సిపిగా పనిచేసినప్పుడు ఆయన అనేక ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఒక ఆనవాయితీ వస్తుంది. విజయవాడ కమిషనర్ గా పనిచేసి తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేసిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ డీజీపీగా ఉంటుంది. అదే ఆనవాయితీ గత కొన్నేళ్లుగా వస్తుంది. అదే ఆనవాయితీ ఇప్పుడు కొనసాగుతూ ఆయన విజయవాడ కమిషనర్ గా పనిచేశారు. తర్వాత ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన సర్వీస్ అదేవిధంగా సీనియారిటీ ఆధారంగా ఆయన డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది. ఒక సీనియర్ అధికారిగా నిక్కచ్చి అధికారిగా ద్వారకా తిరుమలరావుకి అయితే పేరు ఉంది. ప్రస్తుతం ఈ రోజు ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే ద్వారకా తిరుమలరావు సీనియారిటీ చూస్తే కనుక ఆయన మొదటి పోస్టింగ్ కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. తర్వాత ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్ విభాగం అదనపు అంటే అడిషనల్ ఎస్పీగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. కడప, మెదక్, అనంతపురం జిల్లాల్లో కూడా ఆయన ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. విభజన తర్వాత 2014 తర్వాత ఆయన కమిషనర్ పనిచేశారు. 2021 నుంచి ఆయన ఆర్టీసీ ఎండీగా గత 4 ఏళ్లుగా ఆయన ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న నేపథ్యం చూస్తున్నాము. కాబట్టి ఆయనకి ఇప్పుడు డీజీపీగా ప్రమోషన్ లభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు తన టీం సిద్ధం చేసుకునే పనిలో ఖచ్చితంగా ఉన్నారు, కసరత్తు చేస్తున్నారు. ఐఏఎస్ల బదిలీ విషయంతో పాటు ఐపీఎస్ల వ్యవహారంలో కూడా ఆయన చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. పూర్తిగా సీనియర్ అధికారులతో పాటు కొంత బాగా పనిచేసే వాళ్ళు, ఎలాంటి అవినీతి ముద్రలేని అధికారుల వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు డీజీపీ వ్యవహారంలో అదే జరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మీద అనేక విమర్శల ఆరోపణలు వచ్చాయి. వన్ సైడెడ్ గా వైసీపీకి సపోర్ట్ చేశారు. జగన్ ఏం చెప్తే అదే చేశారని గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ని ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఎన్నికల సంఘం కూడా ఆయన్ని బదిలీ చేసిన నేపథ్యం చూస్తే ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు ఉంటే బాగుంటుంది చంద్రబాబు భావించి ఆయన వైపే మొగ్గు చూపి ఆయనకి డీజీపీ బాధ్యతలు అప్పచెప్పారు. త్వరలోనే ఐపీఎస్ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు అందరిలో చాలా స్థానచలనం కలిగే అవకాశం కనబడుతుంది. కొన్ని జిల్లాల్లో చాలా రోజులుగా 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేస్తూ వైసీపీ ప్రభుత్వానికి వన్ సైడెడ్ గా సపోర్ట్ చేసి మద్దతుగా నిలిచిన అధికారుల మీద కూడా వేటు పడబోతుంది. ఐఏఎస్ అధికారుల విషయంలో కూడా ఈ రోజు లేదా రేపు మరికొన్ని బదిలీలు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ద్వారకా తిరుమలలో అయితే రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియమించింది. ఈ రోజు ఆయన డీజీపీగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇది మొత్తం మీద ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా అధికారులను బదిలీ చేపట్టింది. సిఎస్గా నీరబ్ కుమార్ను నియమించింది. ఏకంగా 29 మంది ఐఏఎస్లను
బదిలీ చేసింది. ఈ క్రమంలో డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నియమించింది. 1989 బ్యాచ్ చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. ఆయన్ని నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.